అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనము ఏ విషయంలో కూడా వాయిదా వేయకూడదు, అవి మంచివైనప్పుడు. అయితే పవిత్రమైనటువంటి విషయాల్లో లేదా పవిత్రంగా మారే విషయంలో, పరిశుద్ధమైన విషయాల్లో అస్సలు వాయిదా వేయకూడదు. అయితే ఒక సందర్భాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు మనం చూస్తే 17th చాప్టర్, అపోస్తుల కార్యాలు 17th చాప్టర్ 32వ వచనం మనం చూస్తానండి. మృతుల పునరుద్ధానమును గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరికొందరు దీని గురించి నువ్వు చెప్పున్నది ఇంకొకసారి విందుమని చెప్పిరి. చూసారా? ఇంకొకసారి విందాం, ఇంకొకసారి చూద్దాం, ఇంకోసారి ఐడెంటిఫై చేద్దాం, ఇంకొకసారి తెలుసుకుందాం. ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన విషయాలలో, మన ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకునే విషయంలో ఎప్పుడు కూడా ఈ విధంగా మనం ఉండకూడదండి. నేను పాపాన్ని జయించాలనుకుంటున్నాను, కానీ ఇదిగో నెక్స్ట్ చూద్దాం. ఇంకొంతమంది ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, నాకైతే దేవుని కొరకు సువార్త ప్రకటించాలని ఉందండి, కాకపోతే ఇదిగో ఈ కొన్ని క్లారిఫై చేసుకున్న తర్వాత, లేదంటే ఈ కొన్ని నేను తీర్చుకున్న తర్వాత, లేదంటే వీటికి కొంత టైం పడుతుంది, ఒక 1 year తర్వాత 2 years తర్వాత నేను కొంచెం ఫ్రీ అవుతానని కొంతమంది మాట్లాడతారు. ఇంకొంతమంది ఇదిగో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి బ్రదర్ ఒక 2 years తర్వాత, అప్పుడు నేను సువార్త ప్రకటిస్తానని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది రకరకాలుగా మాట్లాడుతుంటారండి. ఇప్పుడు కూడా ఒక విషయం గుర్తుంచుకోండి, దేవుని కొరకు ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు, లేదా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలనుకున్నప్పుడు, మన ఆత్మీయ జీవితాన్ని వృద్ధి పొందించుకోవాలనుకున్నప్పుడు, ఏదైనా కనుక దేవుడు వాక్యానుసారంగా మనతో మాట్లాడినప్పుడు, ఆ మాట్లాడిన ఆ సందర్భంలో దేవుడు చెప్పినటువంటి మిగిలిన సందర్భాలు మనం గమనిస్తానండి. హెబ్రీ పత్రికలో కానీ లేదా చాలా సందర్భాల్లో మనకు కనబడుతుందండి, నేడు అను సమయం ఉండగానే, అంటే ఎప్పుడు మనం మారు మనసు పొందాలి, ఎప్పుడు మనం దేవుని కొరకు బ్రతకడానికి ముందుకు వెళ్ళాలి. సువార్త విషయంలో అయితే దేవుడు చెప్పే మాట ఎలా ఉంటుందంటేనండి, సువార్త ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము. 2 తిమోతి 4:2 మనం చూడొచ్చండి. అంటే వాక్యాన్ని ప్రకటించే విషయంలో కానీ, లేదా వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకునే విషయంలో కానీ, 1 కొరింథీ పత్రికలో మనం చూసాం అనుకోండి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. అంటే ప్రేమ అంటే ఆజ్ఞ అతిక్రమం పాపము, ఆజ్ఞలు పాటించటమే ప్రేమ. 1 యోహాను పత్రిక 5:2 మనం చూడొచ్చండి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకునే విషయంలో కావచ్చు, లేదా వాక్యానుసారంగా కొంతమంది జీవితాలను కట్టే విషయంలో కావచ్చు, దేవుని పని విషయంలో మన ప్రవర్తన మార్చుకునే విషయంలో కావచ్చు, లేదా ఇతరుల ప్రవర్తన సరిదిద్దే విషయంలో కావచ్చు, ఎప్పుడూ కూడా ఎక్కడా మనం లేట్ చేయకూడదు, ఇంకొకసారి విందుమని చెప్పకూడదు. ఎందుకంటే అలాంటి స్థితులకు మనం వెళ్ళిపోతే మన దగ్గరికి వచ్చినటువంటి అవకాశం ఏమవుద్దో మనం గమనించామనుకోండి. అపోస్తల కార్యాలు మనం చూద్దాం. 32వ వచనం మళ్ళీ చూస్తానండి. 32వ వచనం, మృతుల పునరుత్థానమును గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీని గురించి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా దేవుడు పంపించినటువంటి దైవజనుడైనటువంటి పౌలు గారు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. దేవుడు మనకి ఇవ్వబోయే గిఫ్ట్, దేవుడు మనకి ఇవ్వబోయే బ్లెస్సింగ్, దేవుడు మనకి ఇవ్వబోయే గొప్ప ధన్యత ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మన దగ్గర నుంచి, మన మధ్యలో నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కనుక నేడునే సమయం ఉండగానే డిలే చేయకూడదు, ఏ విషయంలో కూడా వాయిదా వేయకూడదండి. మరి ముఖ్యంగా పరిశుద్ధత విషయంలో, దేవునికి దగ్గరయ్యే విషయంలో, దేవునికి అంటుకట్టబడే విషయంలో, దేవునితో మనం నివసించే విషయంలో, దేవునితో అన్యోన్య సహవాసం కలిగే విషయాల్లో ఎప్పుడు కూడా వాయిదా వేయకూడదు. వాయిదా వేస్తే వచ్చే ప్రమాదం, వాయిదా వేస్తే వచ్చే నష్టం ఏంటంటే దేవుని ప్రసన్నత, లేదంటే కనుక దేవుడు ఇచ్చే అవకాశాలు, దేవుడు ఇవ్వబోయే గొప్ప ఆశీర్వాదాలు మన దగ్గర నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కనుక ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని ఆత్మీయంగా మనం నిలబడే విషయంలో ఎప్పుడు కూడా డిలే చేయకుండా, వాయిదా వేయకుండా మనం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ తండ్రి, ఎన్నో లోతైన విషయాలను ఈ డైలీ డివోషన్స్ ద్వారా మాతో మాట్లాడుతున్నారు. అందును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ విషయాలను అనేక మందికి షేర్ చేస్తున్న ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెను తండ్రి మీ చిత్త ప్రకారంగా నడిపించండి, మీ చిత్త ప్రకారంగా దీవించండి, మీ కృపలో మా తండ్రి స్థిరంగా నిలవబెట్టండి తండ్రి. ఈ యొక్క డివోషన్స్ తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్న వారి కుటుంబాల్లో తండ్రి ఎటువంటి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు లేకుండా మీ చిత్త ప్రకారంగా తండ్రి ముందుకు సాగినట్లు కృప చూపించండి. పరసంబంధమైన మేలులతో నింపండి, పరసంబంధమైన మేలులతో ఆశీర్వదించండి తండ్రి. ఈ పరిచర్యను మా తండ్రి ముందుకు వెళ్ళడానికి ఎవరెవరైతే కష్టపడుతున్న చెల్లెమ్మను, తమ్ముళ్ళను తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ యొక్క పరిచర్యలు తండ్రి ఆర్థికంగా పార్టిసిపేట్ చేస్తున్న వారు కూడా మా తండ్రి మీ చిత్త ప్రకారంగా బలపరచండి, వారి చేతి పనిని దీవించండి తండ్రి. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని ఇంకా ఎన్నో
విషయాలు మా తండ్రి ధ్యానించి వాటి ప్రకారంగా మా జీవితంలో సరిదిద్దుకునే ధన్యతను అనుగ్రహించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.